చావుకు కృష్ణలంక సీఐ నాగరాజు కారణమని క్రాంతి కుమార్ అనే మరో యువకుడి సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే గాదె సాయికృష్ణ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజుపై మరో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 3 నెలల నుంచి తనను కొడుతూనే ఉన్నారని, ఇక బతకలేకపోతున్నానని వాపోయాడు. తన చావుకు కృష్ణలంక సీఐ కారణమని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. నా చావు కారణం కృష్ణలంక సీఐ నాగరాజు గారు. నన్ను వెంటాడి వేధిస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావు కారణం కృష్ణలంక సీఐ గారే. ఇంక నేను బతకలేను. నా చావు కారణం కృష్ణలంక సీఐ నాగరాజు గారు. నన్ను వెంటాడి వేధిస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావు కారణం కృష్ణలంక సీఐ గారే. ఇంక నేను బతకలేను. విజయవాడలో అదృశ్యమైన గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించారు. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై తల్లి విజయలక్ష్మితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. నవీన్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఈ విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజుని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా ఈ అదృశ్యం కేసుని ఓ పక్కన లాకప్ డెత్ గా భావిస్తూ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. సీఐ నాగరాజే అతని హతమార్చి కనీసం మృతదేహాన్ని కూడా అప్పచెప్పకుండా కావాలనే తమ బిడ్డను తమకు దూరం చేశారని కూడా గత 2 రోజుల నుంచి కూడా మీడియా ముఖంగా వారు ఆవేదన వెలిపిస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో వైసీపీ రాజకీయంగా కుట్ర చేసేందుకు కాపుల్ని కొడమికి దూరం చేసే విధంగా కాపులకు న్యాయం చేయట్లేదంటూ నిన్నటి నుంచి తన అనుకూల మీడియాలో విషప్రచారం చేస్తుంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం వెంటనే దీనికి సంబంధించి అసలు ఘటన జరిగింది, ఇందులో ఆ పాత్ర ఎంతవరకు ఉందో, అసలు బతుకున్న లేదా అంతవరకు కూడా లోతైన విచారణ చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీని స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేగాని నిన్న సాయంత్రం ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కూడా భేటీ అయ్యి మొత్తం ఈ ఘటనకు సంబంధించి కూడా సమాచారాన్ని కూడా తెప్పించుకుని మాట్లాడారు. వెంటనే సీఎంని సస్పెండ్ చేయడంతో పాటు ఆ ఐపీఎస్ అధికారిని నరసింహ కిషోర్ని కూడా విచారణ అధికారిగా నియమించారు. మొత్తం అసలు ఈ ఉదంతానికి సంబంధించి ఏం జరిగింది, సీఐ పాత్ర ఎంతవరకు ఉంది, అతను అదృశ్యం అయితే ఎక్కడున్నాడు, ఒకవేళ చంపబడితే ఏ విధంగా చంపారనే అంశాలపై కూడా నివేదిక అన్నీ సమర్పించాలని, దానికి సంబంధించి చర్యలు తీసుకుంటారని కూడా చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉదయం కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ నివాసానికి వెళ్ళి వాళ్ళ తల్లి విజయలక్ష్మితో పాటు మేనమామలతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి సీఐ నాగరాజు పాత్ర ఉండవచ్చు, లేకపోతే ఇతర ఎవరి పాత్ర ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వారికి భరోసా అయితే ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో సీఐ నాగరాజు ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్ గురైన నేపథ్యంలో క్రాంతి కుమార్ అనే యువకుడు కూడా అతని సీఐ వేధింపులు భరించలేక తాను సూసైడ్ చేసుకుంటున్నట్టు ఆ ఒక సెల్ఫీ వీడియో ఈరోజు మళ్ళీ సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గత నెల మే 21వ తేదీన ఆ క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో విడుదల పురుగుల ముందు తాను చనిపోవడానికి కారణం సిఐ
నాగరాజు 3 నెలలుగా తన ఇబ్బందులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అందువల్ల నేను ఇంక బతకలేకపోతున్నాను, అందువల్ల చనిపోతున్నానంటూ కూడా ఆ వీడియోలో అతను చెప్పిన మాటలను బట్టి సారాంశం ఉంది. అతను తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోవడం కూడా జరిగింది. అయితే అప్పుడు దీనికి సంబంధించి ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ గాదే సాయికృష్ణ వ్యవహారం వెళ్ళలోకి వచ్చిన నేపథ్యంలో అతను సస్పెండ్ గురవడం, అతనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం నేపథ్యంలో ఇప్పుడు క్రాంతి కుమార్ వీడియో కూడా వైరల్గా మారింది. ఇక మొత్తం ఇప్పుడు ఇది గాదే సాయికృష్ణతో పాటు క్రాంతి కుమార్ వ్యవహారాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా మరోవైపు అసలు ఏం జరిగింది, గతంలో అతను ఏ విధంగా విచారించారు, ఎందువల్ల ఆ వీడియో విడుదల చేశారు, దానిలో సిఐ నాగరాజు పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నారు. మొత్తం అన్ని స్థాయిలో కూడా ఉన్నత ఐపీఎస్ అధికారులు విచారణ పూర్తి చేసిన తర్వాత ఈ గాదే సాయికృష్ణ అదృష్టం మిస్టరీ కావచ్చు, లేకపోతే నిజంగా లాకప్ డెత్ చేసినా లేదా చంపి ఉన్న వాటికి సంబంధించిన ఆ పూర్తి రిపోర్ట్ను కూడా తయారు చేసి డీజీపీకి అందజేయనున్నారు. ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలను బట్టి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుందని కూడా భరోసా ఇస్తున్నారు. ఏదేమైనా కూడా గత 4 రోజులుగా ఈ అంశం పెద్ద ఎత్తున రద్దు చేస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా ఆ కాపు కులాన్ని ఆ తెరపైకి తీసుకొచ్చి ఒక రౌడీ షీటర్ను చంపారని, అదేవిధంగా గంజాయి బ్యాచ్ ముఠాను చంపితే తప్పేంటని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండగా, మరోవైపు కాపులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయట్లేదు, కాపు యువకుడిని లాకప్ చేస్తే పట్టించుకోలేదంటూ వైసీపీ బుధాన వేసుకుని కూటమి ప్రభుత్వంపై నిందలు మోపేందుకు గత 2 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇందులో రంగంలో దిగి కాపు నాయకులు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వారితో ప్రత్యేకంగా సమావేశమై ఈ కాపు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కూటమిపై విషయం జమ్మాలని కుట్రలు చేస్తున్న నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా దీనిపై స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా పిలిపించి మరీ మాట్లాడటం జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో కాపు కమ్మ లేకపోతే ఓసీ బీసీ అనేది ఎక్కడ లేదు. ఆ యువకుడిపై గతంలో ఆయన కేసులు ఉన్నమాట వాస్తవం. ఆ కేసుల నేపథ్యంలోనే చాలా ఇటు మన జగ్గైపేటలో పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా తన స్నేహితుడు చంపినందుకు ఆయన జైలుకు కూడా వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చారు. కృష్ణాంగ పోలీసులు కూడా కేసులు నమోదని ఈ కేసుల పరిణామం నేపథ్యంలోనే ఆ నాగరాజు అతన్ని మార్కాపురం నుంచి తీసుకువచ్చి హతమార్చారని వీరు ఆరోపిస్తున్నారు. అయితే నాగరాజు మాత్రం మొదటి నుంచి ఈ కేసులో తాను అసలు అతను తీసుకురాలేదు, అతను ఎక్కడున్నాడో తనకు తెలియదు అంటూ కూడా వివరణ కూడా ఇచ్చుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈ మొత్తం ఇన్ని సందేహాల నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఈ నరసింహ కిషోర్ ఎవరైతే విచారణ అధికారిగా నియమించారో అతను విచారణ పూర్తి చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, నాగరాజు పాత్ర ఎంతవరకు ఉంది, అతను బతుకున్నాడా చనిపోయాడా, చనిపోతే ఎవరు చంపారనే అంశాలపై ఆ నివేదికలో వచ్చిన అంశాలను బట్టి ప్రభుత్వం కూడా స్పష్టంగా దానికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.